చూస్తే అసలు ఈ రాజకీయంలో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని పెట్టే భావం కలిగింది. ఏదేమన్నప్పటికీ మీ అందరి సహకారం అతి త్వరలోనే ఉంది. నేను మహాయజ్ఞానికి నాంది పలుకుతూ ఉన్నాను. దాంట్లో భాగంగా సుమారు 30 నుంచి 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియ ఈ రామచంద్రపురంలో జరుగుతుంది. దాంట్లో మీ సహకారం ఎంతైనా కావాలి, ప్రజల సహకారం కావాలి. ఎందుకంటే అవినీతి మీద పోరాటమే దాని లక్ష్యం. అది ఖచ్చితంగా మీ విలేకరులకు కూడా వేరే సెక్టర్ పెట్టేది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మీ అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు డ్రెస్సింగ్ అయితే బాగుంటుంది, లోపల బనీని సారీ అవన్నీ మాకు తెలుసు. కాబట్టి మీకు ప్రత్యేకించి పట్టాలు ఇచ్చింది 3 సెంట్లు పట్టాలు ఇచ్చి ప్రక్రియ. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో 30,000 పైబడి ప్రజలకి, పేద ప్రజలకు ఖచ్చితంగా గుర్తించి పట్టాలు ఇచ్చేది డిసెంబర్ లోగా నేను కంప్లీట్ చేస్తాను. దానికి మీ అందరి సహకారం కావాలి. అదే విధంగా ప్రతి నెల ఇక్కడ నుంచి ఫస్ట్ ఇంకో నెల రోజుల్లో డిసేబుల్డ్ పర్సన్స్, పిహెచ్డి పర్సన్స్, అదే వికలాంగులకి ఒక జిల్లా వ్యాప్తంగా ఇక్కడే రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక జాబ్ మేళ, అలాగే మెడికల్ క్యాంపు, అదే విధంగా రబ్బర్ చేతులు, రబ్బర్ కార్డులు కావాలంటే దానికి వేరే సెక్టర్ పెట్టి, అదే విధంగా ఆర్థికంగా బాగా తిండి తినలేని పరిస్థితులు ఉంటే వాడిని వ్యక్తిగతంగా ఏం చేయాలో ఆలోచించి మొత్తం అదొక క్యాంప్, అదొక కార్యక్రమంగా పెట్టి సుమారు 3,000 మందితో పెడతాం. అదే విధంగా అక్కడి నుంచి నెలలో ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ సుమారు జిల్లా వ్యాప్తంగా అందరికి ఈ న్యూట్రిషన్, అంటే నేను ఇచ్చేది కాదు, పౌష్టికాహారం, అది ఒక సిఎస్ఆర్ ఫండ్ వచ్చి ఒక వ్యక్తి ఎదరికి వచ్చారు. కాబట్టి దాంతో పాటు వాటికి సంబంధించిన మెడిసిన్, అదే విధంగా వాడికి అవేర్నెస్ ప్రోగ్రామ్. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మనందరం గమనించవలసింది ఏంటంటే, చాలా మంది నేను ఈ రోజు వరకు వచ్చి చూశాను, చాలా మంది పిల్లలకి హార్ట్ లో హోల్ ఉంటాం. అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధి, అది 15 లక్షలు 15 లక్షలు వాళ్ళు చేయలేని పరిస్థితి. కాబట్టి అది కూడా పెట్టి, అలాగే డయాలసిస్ పేషెంట్లకి ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది, దాన్ని కూడా ఓ మిషన్ ఇక్కడ 2 మిషన్లు ఏర్పాటు చేసి, అది సాధ్యమైనంత ఉచితంగా, లేదంటే ఇప్పుడు డబ్బులు పడితే మేము వేసుకునేలాగా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ బ్లడ్ టెస్ట్లు అనేవి సుమారు 400 రూపాయలు తీసుకుంటా ఉన్నాను, 300 రూపాయలు. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ల్యాబ్లు ఎవరినుంటే దయచేసి ఆ డబ్బులు తగ్గించండి. లేదంటే ఒక నెల రోజులు చూసి నేనే 20 రూపాయలకి అన్ని బ్లడ్ టెస్టులు పెట్టేలాగా నేను మిషన్ తీసుకొస్తా ఉన్నాను. అందులో అదే విధంగా ఫార్మసీ కంపెనీ, మెడికల్ షాపులు అందరికి కూడా చెప్తా ఉన్నాను, అధిక ధరలు ఎక్కువైపోతా ఉన్నాయి. అది కూడా నియంత్రించకపోతే నేనే మెడికల్ షాప్ పెట్టేస్తాను, అందులో సందేహం. కాబట్టి ఎవరు కొట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాను, అవి నియంత్రణలోకి తీసుకురావాలి. నాకు చాలా మంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో షాప్ ఖాళీ అయినట్లే సుమారు 150 మంది చేసి ఉంటారు. నాకు కావాలి, ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్ లో వస్తాయి. మొన్న కూడా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరేన్, అతను నడుపుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్. వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకున్న భయం ఇదంతా. కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరే ఉంటుందని నేనే ఎంప్లాయీస్ పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కూడా అలాంటి ప్రెస్ కూడా అక్కడ రేట్ లేకపోతే అక్కడ నేను ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి, మెడికల్ షాపులకి ధరల నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది. పేదలకు 20 రూపాయలకి టెస్ట్లు చేయించడం జరుగుతుంది, బ్లడ్ టెస్ట్లు. అదే విధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడింది. ఎందుకంటే కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్ని నాకెందుకు వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోనే కూడా మెడికల్ షాపులు పెట్టడం జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ నియంత్రణలో రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ముక్కుసూటుగా వెళ్తా ఉంటే రోడ్డు డబ్బులు తగులుతూ ఉంటాయి, పట్టించుకోం. ఏదేమైనప్పటికీ రానున్న నెల రోజుల్లోంచి కొన్ని వివాదాస్పదమైన
నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పేదల సంక్షేమం కోసమే. దానికి మీరన్నీ క్లుప్తంగా తెలుసుకుని మీ సహకారం నాకు కావాలి. థ్యాంక్ యూ. ఈ చోటలు ఈవేళ ఇక్కడ చేశారు కదా, గతంలో కూడా అది ప్రకటించిన వెంటనే కూడా చేశారు. చేశారని చేయలేదా? చేశారండి. మరి ప్రథమ అంటారు అంటే ఈ నియోజకవర్గం నుంచి మొదటగా స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే కొత్తగా ఏముంది, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు పెట్టారు. సో ఇదే విషయాన్ని చర్చించడం జరుగుతుంది. దాన్ని ఏం చేయాలి అనేది ఒకసారి మనం సూపర్ 6 లో పెట్టినప్పుడే పెట్టారు. సో దీన్ని ఏం చేయాలి, ఎక్కడ కూడా మీరు గమనించాలి. ఈ బస్సు ఉచితం అని గత ప్రభుత్వంలోనే వాళ్ళ లాస్ట్ లో ఎక్కడ క్రెడిట్ దీనికోసం ప్రకటించాలని ముందే ప్రకటించారు. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క కార్మికుల్ని మళ్ళీ మన నోట్లో 32 పడేలు ఉన్నాయి, అన్ని ఊడిపోయేలా కొట్టింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. అంతేనే కదా, భవన నిర్మాణ కార్మికులు కూడా కొట్టింది. మొత్తం అన్ని కార్మికుల్ని కొట్టిన వ్యవస్థ పార్టీ ఏమన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు ప్రజలందరూ గుండెల మీద చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని నా భావన. ఆ పార్టీలో ఉన్నది నాకు ఎలా అనిపిస్తుందా, అది ప్రజలు కూడా వచ్చి భావన కూడా అలాగే ఉంది. చిన్న చిన్న నిర్ణయాలు అటు ఇటు ఉంటాయి, కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చవు. దాన్ని ప్రక్షాళన చేసి ఏం చేయాలనేది కూడా ఆలోచించడం జరుగుతుంది. ఏదేమైనా మాత్రం అది డిసెంబర్ లోగా మీకు ఖచ్చితంగా అది ఎక్కడ ఏంటని చెప్పను, కానీ ఖచ్చితంగా అతి త్వరలో మీకు వేరే కానీ అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా 30,000 సుమారు కార్యకర్తలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు అడగకుండా నేనే చెప్పాను కదా. అదే విధంగా ఇప్పుడు ఖాళీ అయిపోయిన వైసీపీ నాయకులు ఉన్నారు, ఎవరు వేణు కానీ అయ్యి కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా కొంత అమాయకులు గిల్లుతూ ఉంటారు. ఆ గిల్లిన భాగంలో మనం ఆవేశపడి ధర్నాలు చేయడం కూడా మనకు అర్థం కాదేమో. ఏదేమైనప్పటికీ ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉండటం కూడా మాకు మంచిదే. అలాగే చేసే అవినీతి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి వ్యవస్థని కొట్టారు, ప్రతి ఖజానా ఖాళీ చేశారు. ఆయనకి మానసిక పుత్రిక ఉంది నవరత్నాలు. ఆ నవరత్నాలు క్లిక్ అవ్వాలి, క్లిక్ అయ్యి దేశం అంతా నా వంక చూడాలని పిచ్చి ప్రేమతో అన్ని పథకాలు కూడా పక్కన పెట్టి దాన్ని పెంచి పోషించడం మొదలెట్టారు. ఈ నవరత్నాల పథకాన్ని అది తిని 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 లాస్ట్ గుడ్ల మీద తనే నవరత్నాలే తనే. ఖచ్చితంగా బీఓసీ కార్యక్రమాలు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఒక ఆపరేషన్ వచ్చినా, లేకపోతే ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా, ఒక ఆపరేషన్ జరిగినా, డెలివరీ ఆపరేషన్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చి అలాంటి 1214 జీవో పెట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు. సుమారు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది అంటే ఒక్కో ఇంట్లో 3 లేక 4 ఉంటారు. అంటే 1,20,00,000 మంది మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అంటే 28 రకాల భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. వాళ్ళందరూ తంటే మ్యాక్సిమం తన్నే. ప్రెస్ కూడా మీకు అవేర్నెస్ ఉంది, మీరు తన్నే. ప్రతి ఒక్కరు తండం వల్ల 11 సీట్లు. ఇంకా వాళ్ళు ప్రజల్లో ఉండటం అనేసి తప్పుడు అభియోగాలు చేస్తా ఉన్నారు. ఏదన్నా తప్పుడు అభియోగాలే, వాళ్ళు చేయలేనిది చేసి చూపిస్తా ఉన్నారు. ఈ రోజు 65 లక్షల మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకోండి. మనం అన్ని పెన్షన్ లో పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయారు. అతని కుటుంబాన్ని ఏదాలంటే 5,000 3,000 సరిపోదు. అది గుర్తించే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తున్నారు అంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నారు అని అంటారు కాదంటారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఇంకా అమ్మఒడు రాలేదని ఓ చించుకుంటా ఉన్నారు. ప్రతిదీ అమలు అవుతుంది. మనం మొత్తం ఖజానాలన్నీ కొలగొట్టడం వల్ల కొద్దిగా డెవలప్మెంట్ అనేది స్పీడ్ గా వెళ్ళబోతున్నాం. కానీ ఏదేమన్నప్పటికీ ఈ 5 ఏళ్ళలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా మనం నిర్మించుకుంటాం, అందులో సందేహం లేదు. అదే విధంగా చాలా కంపెనీలు కూడా 5 సంవత్సరాలు రాని కంపెనీలు. చిన్న విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాలి. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసుంటారు. 4 చనిపోయిన వెంటనే ఫస్ట్ కేసు అదే. నేను వాళ్ళకి ఫోన్ చేసి బాధిత కుటుంబాలకి మీరు ఎంత మ్యాక్సిమం ఇవ్వగలుగుతారు ఇవ్వండి అని చెప్తే అక్కడ స్థానిక కలెక్టర్ గారు కూడా చాలా గట్టిగా మాట్లాడేటప్పటికి గని విని రీతిలో 50 లక్షలు ఇచ్చారు అల్ట్రాటెక్ సిమెంట్ వాడు. ఒక్కో బాధ్యతకి 50 లక్షలు ఇవ్వడం ముఖ్యం కాదు. నేను వెంటనే నా దగ్గరికి వచ్చి సార్ కొద్ది ఆ ఫ్యాక్టరీ
పాత ఫ్యాక్టరీని ఓవర్టేక్ చేసాం మేము. దానివల్ల ఆర్సీసీ కట్టవలసింది కట్టలేకపోయాం. మిగతా అన్నింటికి ఆర్సీసీ వాళ్ళు ఉంది కింద పడకుండా. దానివల్ల ప్రమాదం వచ్చిందన్నప్పుడు అది రివ్యూ చేస్తారంటే మీ పని మీరు కానివ్వండి, ఎట్టి పరిస్థితులను కూర్చోబెట్టి మాట్లాడి అధికారం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినంటే వాళ్ళు వెళ్ళిపోయి ఒకటే చెప్పారు, ఈ 5 ఏళ్ళు ఫ్యాక్టరీ నడపాలంటే చాలా భయం వేసింది. ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని ఇందులో తీసుకొచ్చేసి అధికారులతో కలిపి ప్రతి ఫ్యాక్టరీకి తను తీసుకునేవారు, డిమాండ్ చేసి తీసుకునేవారు. దానివల్ల ఫ్యాక్టరీ కుంటుపడిపోయి ఈ రాష్ట్రంలో ఉండటం వేస్ట్ అనుకుని మేము అల్ట్రాటెక్ సిమెంట్ ఇంకోటి ఓపెన్ చేస్తానికి భయం కూడా వేసింది మాకు. అలా వచ్చాం, ఇప్పుడు ఓపెన్ చేస్తామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరం ఫ్యాక్టరీస్ యాజమాన్యాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీ కూటమి రాగానే ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇటు మనకి ఉద్యోగాలు రావాలంటే ఫ్యాక్టరీలు రావాలి, పరిశ్రమలు రావాలి. అటు పరిశ్రమలు ఇటు కార్మికులు రెండు కళ్ళు లాంటి అవి బ్యాలెన్స్ చేసుకుంటా అన్నారు. అలా బ్యాలెన్స్ చేసుకోకుండా మన ప్రభుత్వం వ్యస్తంగా ఇష్టం వచ్చినట్టు అన్ని డిపార్ట్మెంట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. భవన నిర్మాణ కార్మికులకు చెందిన 3,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసేసారు నవరత్న. ఈఎస్ఐ ఫండ్స్ ఉంటుంది, మీరు అందరూ గమనించారు. ప్రతి కార్మికుడికి కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఇంచుమించు ఆరోగ్యశ్రీ వేరు, ఈఎస్ఐ వేరు. ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి వైద్యం ఉండదు, దీర్ఘకాలిక రోగాలకి వైద్యం ఉండదు. ఈఎస్ఐలో ప్రతిదీ కవర్ అవుతుంది. అది 450 కోట్లు మనకి ప్రతి నెల ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్. దానికి 60 కోట్లు శాలరీలు, 100 కోట్లు మెడిసిన్ తప్ప మిగతా అన్ని వెనక్కి పంపించేవారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడ కూడా స్టాఫ్ లేదు ఈఎస్ఐ హాస్పిటల్స్ లో. నా ప్రతిపాదన ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా అతి త్వరలో ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో అలాగే ఉన్నారో అంటే ఐఎన్పి ద్వారా తీసుకోమని చెప్పేసి ప్రెస్ వాళ్ళని అందరినీ కూడా ఇందులో యాడ్ చేసి అందరికీ కూడా ఇందు నుంచే తీసుకెళ్ళగలిగితే ఆ 450 కోట్లు కాదు, ఇంకో 1000 కోట్లు కావాలన్నా కేంద్రం పంపుతుంది సంవత్సరం. ఆ ఇబ్బంది లేదు. మొత్తం అందరినీ దీని కిందకి తీసుకురావడం వల్ల ఆరోగ్యశ్రీ మీద పడుతున్న, స్టేట్ గవర్నమెంట్ మీద పడుతున్న 300 కోట్లు తగ్గి, దీనివల్ల ఏంటంటే చాలా మంది మాకు ఆరోగ్యశ్రీ ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తారు. అది తప్పు. ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకు వైద్యం లేదు, అందుకే ఇబ్బంది పడుతుంది. ఈఎస్ఐ కార్డు ఉండటం వల్ల ప్రతి రోగానికి వైద్యం ఉంటుంది, అది గమనించాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా మంది ఇంకా భవన నిర్మాణ కార్మికులైతే, ఇతర కార్మికులైతే, అసంఘటిత కార్మికులైతే ఎవరు నమోదు చేసుకుని ఈఎస్ఐ కార్డులు తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలకి మహా 60 రూపాయలు అవుతుంది. అందరూ కూడా తీసుకోవాలి. మనకి ఆరోగ్యశ్రీ ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే అది తిరిగి ఎవరికి వచ్చి కొడతాదో తెలియదు. ఆరోగ్యశ్రీలు లేని రోగం మనకు రావచ్చు, అది ఉండాలి. ఈఎస్ఐ కార్డు ఉండాలి. ప్రతి కార్మికుడు, ఆటో కార్మికుడు కానీ అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ ప్రతి కార్మికుడు కూడా ఇందులో నమోదు చేయించుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అతి త్వరలో తీసుకుని వస్తాం. దాని మీ సహకారం కూడా రావాలి. ప్రింట్ మీడియా మిమ్మల్ని కూడా కలిపి ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో అందరినీ మాక్సిమం అందరినీ దీని కింద తీసుకురావడానికి ట్రై చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో నిర్ణయం వాళ్ళకి నేను ఒక ఫైల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని చూసుకుని ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలిసింది. ఏదేమైనప్పటికీ ముందుకు తీసుకెళ్తాం. దానికి మీ అందరి సహకారం కావాలి.